ఇదే పాతపట్నంలో మజ్లిస్ పార్టీ వరుసగా గెలుస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కానీ లేక హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే మజ్లిస్ పార్టీ గెలుస్తుందో అక్కడ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ చేసి మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు రెండు పార్టీలు. ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇక్కడనేమో పోటీ చేయరు, అక్కడ పోటీ చేస్తారు. అక్కడ ఓట్లు విభజించేటువంటి ప్రయత్నం చేస్తారు, మజ్లిస్ వ్యతిరేక ఓట్లు. ఇక్కడ మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పోటీ చేయకుండా ఉంటున్నారు. ఇంత పచ్చిగా మజ్లిస్ పార్టీతో చేయి కలిపి పనిచేస్తున్నటువంటి రెండు పార్టీలు కూడా మరి సెక్యులర్ పార్టీలు ఏ రకంగా అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకర్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో మీరు హైదరాబాద్లో స్నేహం చేస్తూ కలిసి కాపురాలు చేస్తూ వాళ్ళ మద్దతుతో మీరు, మీ మద్దతుతో వారు ఎన్నికల్లో గెలుస్తూ ఈరోజు మేము సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని దేశంలో ప్రచారం చేస్తుండో చెప్పాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ రజాకారుల పార్టీ అవునా కాదా రాహుల్ గాంధీ చెప్పాలి. ఎందుకంటే ఆయనకు తెలియదు, కనీసం తెలుసుకోవాలి. ఆ రోజు నిజాం పరిపాలనలో కూడా ఇదే రజాకారులు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలపైన, రైతులపైన, రైతు కూలీలపైన మత ఉన్మాదంతో వేలాది మందిని హత్య చేసిన విషయం వాస్తవం కాదా? చెన్నారెడ్డిని గద్దె దింపడం కోసం పాత బస్తీలో తీగల కుంటలో 400 మంది దళితులను ఊచకోత కోసిన విషయం వాస్తవం కాదా? ఆ రోజు చెన్నారెడ్డి స్వయంగా నన్ను గద్దె దించడం కోసం మజ్లిస్ పార్టీ మత కళాలు చేసిన విషయం చెప్పిన విషయం వాస్తవం కాదా? సరోజిని పుల్లారెడ్డి ఆ రోజు చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి మజ్లిస్ పార్టీ చేసినటువంటి మత దౌర్జన్యాల కారణంగా, మతోన్మాద కారణంగా, మత కళాల కారణంగా, దాడుల కారణంగా 400 మంది దళితులు చనిపోయినని నేను చెప్పిన విషయం వాస్తవం కాదా? మరి అలాంటి మతోన్మాద పార్టీని గెలిపించడం కోసం గత అనేక రోజులుగా తెలంగాణలో తమ స్వార్థ రాజకీయాలతో రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క అడుగులకు మడుగులు ఎందుకు ఒత్తుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్ళు ఎందుకు తాగుతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ ప్రజలు మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అప్పుడు గత కార్పొరేషన్ ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ కార్పొరేటర్స్ను బెదిరించి ఓటింగ్కు రాకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను అవమానం చేస్తున్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ హైదరాబాద్ నగర నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు పూర్తి విశ్వాసం ఉంది.
మజ్లిస్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, రజాకర్ల ఆలోచనను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందూ దేవులను అవమానించేటువంటి పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందూ దేవులను అవమానం చేసేటువంటి ఈ యొక్క మజ్లిస్ పార్టీ యొక్క కారుకూతలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందువుల పండుగలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, 100 మంది భారతీయుల మీద దాడులు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, 15 నిమిషాలు సమయం ఇస్తే అది అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మందిని సంగతి చూస్తామన్నటువంటి మజ్లిస్ పార్టీని ఎందుకు సమర్థిస్తున్నారో, ఎందుకు గెలిపిస్తున్నారో తెలంగాణ ప్రజలకి 2 పార్టీలు చెప్పాలి. బయట అనేక రకాలుగా మాట్లాడతారు. ఓవైసీ దగ్గర కూర్చున్నప్పుడు ఈ 2 పార్టీలు వంగి వంగి సలాములు కొడతారు. బయట అనేక రకాల పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మజ్లిస్ పార్టీ కనిపించగానే చల్లబడిపోతారు. నేను మొన్న కూడా చెప్పాను, ఈ 2 పార్టీలకు సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ కు బాసు రాహుల్ గాంధీ అయినా తెలంగాణలో సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ కు బాసు కేసీఆర్ అయినా సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, కేసీఆర్ను, ఏ ప్రాతిపాదికన మీరు ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు? మీకు అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్నాయి కదా, ఎందుకు పోటీ చేయడం లేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఎవరిని గెలిపించడం కోసం మీ ప్రయత్నం చేస్తున్నారు? నెంబర్ 3, ఎందుకు ఈరోజు మీ కార్పొరేటర్లందరినీ కూడా పిలిచి ఓటింగ్కి పోవద్దని ఎందుకు బెదిరిస్తున్నారు? అంటే మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదా? మీరు మజ్లిస్ పార్టీని సమర్థిస్తున్నారు కదా, మజ్లిస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు కదా, మజ్లిస్ పార్టీని అందలం ఎక్కించాలనుకుంటున్నారు కదా, మరి మజ్లిస్ పార్టీకి ఓటేయమని చెప్పేటువంటి ధైర్యము ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బయటికి చెప్పలేకపోతుంది? మీకు చిత్తశుద్ధి ఉంటే, చీము నెత్తురుంటే మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీని గెలిపించండి అని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వరు? ఎందుకు ఓటేరో ఈరోజు కేసీఆర్ చెప్పాలి. అంటే కార్పొరేటర్ల మీద నమ్మకం లేక వాళ్ళను పోలింగు రాకుండా బాసును బతిలాడుకొని మేము నిన్ను గెలిపిస్తాము కానీ ఓటింగ్కు రామని బాసును బుజ్జగించుకునేటువంటి ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తాం.